డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు సీఎం. సినీ నటులకు బాధ్యత, 100 కిలోలకు మించి గంజాయి పట్టిస్తే 2 లక్షలు శాండిల్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఈ విషయంలో నేను కొంత ఏకీభవిస్తూనే విభేదిస్తా కూడా. కేవలం అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు కొత్త సినిమా రిలీజ్ల కంటే కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే సినిమాలల్లో డ్రగ్సు, మందు, గంజాయి, సిగరెట్లు, లంగా పనులు, లఫంగా పనులు వీటి మీద వస్తున్నటువంటి సినిమాలను ఫస్ట్ అరికట్టండి. అలాంటి సినిమాలు చేయొద్దని చెప్పండి సాతనైతే. సినిమా వాళ్ళారా, అయ్యా సినిమా స్టార్లారా, మీరు సిగరెట్ తాగే సీన్లు, మందు కొట్టే సీన్లు, రేప్ చేసే సీన్లు సినిమాలల్లో ముందు చెయ్యకండి అని చెప్పండి. మనం చూసినాం రేవ్ పార్టీలా హేమ దొరికింది, 15 రోజులు వారం రోజులు జైల్లో ఉన్నది, తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. ఏమైంది ఆ కేసు? అఫ్కోర్స్ మన స్టేట్ది కాదు, కానీ సినిమా వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు కూడా చాలామంది స్టార్స్ని, హీరోలను పిలిచిర్రు, డైరెక్టర్లను పిలిచిర్రు, పూరి జగన్నాథ్ని పిలిచిర్రు, చార్మిని పిలిచిర్రు, ప్రొడ్యూసర్లను పిలిచిర్రు, ఇందరూ అయిపోయింది కదా. ఆ డ్రగ్స్ కేసు ఏడవన్నది అంట నేను. దాని మీద ఎందుకు మళ్ళీ విచారణ లేదు? దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? కేవలం అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోండి మీరు అని మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు తెలంగాణ సమాజానికి కానీ, ఈ జనాలకు కానీ, సినిమా వాళ్ళకి కానీ మీరు ఏమంటా ఉన్నారు? ఓ 2 నిమిషాల వీడియో చేసి జనాల మొహం మీద పడేరి మీరు యథేచ్ఛగా ఏమైనా చేసుకోరేనా? బాధ్యత వాళ్ళతో చాలా క్లియర్గా మీరు చెప్పించాలి. మీ పొలిటికల్ లీడర్ల కంటే సినిమా వాళ్ళు ఏదైనా చెప్తే చాలా బలంగా జనాల్లోకి పోతుంది, చాలా బలంగా దాన్ని ఫాలో అవుతారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ జోపెన్ అనుకుంటా ఒక ఫ్యాన్ ఇచ్చిండు ఆయనకి. ఒక అభిమాని పవన్ కళ్యాణ్కి ఒక పెన్ను ఇస్తే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సంతకం ఆ పెన్నుతో చేసిండని కొన్ని వేల పెన్నులు కొన్నారు. కొన్ని వేలు, లిటరల్గా చెప్తావు, నా కంపెనీడు ఎన్నడూ అన్ని వేల పెన్నులు ఒకేసారి అంత తక్కువ టైంలో అమ్ముడైంది చూడలేదట. 10 రూపాయల పెన్ను అది. కొన్ని వేల పెన్నులు ఎగవాడి కొన్నారు. ఎందుకు కొన్నారో కూడా కనీసం కొన్నోళ్ళ కన్నా క్లారిటీ ఉంటే బాగుండు. కళ్యాణ్ అంటే బాగా ఫైళ్ళ మీద సంతకం పెట్టేది ఉంటుంది, లేదంటే అదో ఇదో చదువుతూ ఉంటాడు, వాడు మార్కింగ్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఓకే. మరి ఫ్యాన్స్ ఎందుకు కొన్నారబ్బా? కొన్నారు, అది పెన్నుల కంపెనీకి మంచి జరిగింది, చెడేం జరగలేదులే. కానీ బట్ నేను చెప్తా ఉన్నా, ఒక సినిమా స్టార్కి ఎంతలా అభిమానులు ఉంటారనేటువంటిది చెప్పడానికి ఒక చిన్న సూచన. అది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన బర్త్డే నాడు లేదంటే ఇంకెవరికైనా ఆపద ఉందంటే నిల్చుంటారు పోయి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క హీరోకి, ఒక్కొక్క స్టార్కి కొన్ని వేల మంది, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు సినిమా వాళ్ళు చెప్తే చాలా బలంగా వింటారు. కాబట్టి సినిమాలలో కూడా అసలు అట్లాంటి సీన్లు అలాంటివి చేయొద్దని చెప్పేసి చెప్తే బాగుంటుంది. అంతే తప్ప వీడియోలు చేసి ఒక 2-3 నిమిషాలు చేసేసి మీరు ముఖం మీద పడేరు, ఎవడు పట్టించుకోవడం అనేటువంటి ఉద్దేశం దయచేసి తగ్గించండి. ఇలాంటివి కాదు, ప్రాక్టికల్గా ప్రజలకి మంచి ఏది జరుగుతుందో ఆ విధంగా సినిమా వాళ్ళతో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అనేటువంటిది మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అండ్ దట్టు సినిమాల రేట్లు, టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకోమని చెప్పేటువంటి ప్రక్రియ కూడా మంచిది కాదేమో. అట్లీస్ట్ ఫస్ట్ డే, సెకండ్ డే వరకు ఉంటే పర్లేదు, కానీ ఆ సినిమా థియేటర్లో ఆడిన రోజులు అట్లే ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇలా సినిమాకి ఒక చిన్నగా 2-3 పోతే మినిమం 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది సినిమాకి పోవాలంటే. సినిమాలు బతకాలంటే ఇన్ని రేట్లు కాదు. సినిమా టికెట్ రేటు నార్మల్ స్థాయిలో ఉండి, ఆ టికెట్ రేట్ నార్మల్గా అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది సినిమాలు చూసేందుకు అవకాశం కనిపిస్తుంది.